గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద నేను నిర్మిస్తున్న ఈ రెండో చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవానికి చేసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులకి, సినీ పరిశ్రమ పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా ఈ వేదిక నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను రంపచోడవరంలో పుట్టి పెరిగి అక్కడ కళాజ్యోతి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి అసోసియేషన్ అభిమాన సంఘానికి నేను సెక్రటరీని. అలాగా అన్నగారంటే ప్రాణం. అసలు ఆయన్ని దగ్గర నుంచి చూడాలనేది జీవితాశయం. అలాంటిది నేను జర్నలిస్టుగా, సినిమా జర్నలిస్టుగా ఇలా చెన్నై వెళ్ళడం, అక్కడి నుంచి మరలా హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను శివరంజని రిపోర్టర్గా అన్నగారితోటి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతోటి ఉండి, ఆయనతో టిఫిన్ చేసి, ఆయనతోటి భోజనం చేసి, ఆ రోజు ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నా. అలాంటి అన్నగారి మీద. అలాంటిది నేను ప్రొడ్యూసర్ అయ్యి ఎక్కడో స్ట్రింగర్గా రంపచోడవరంలో స్టార్ట్ అయిన నా కెరీర్ ఒక ఫిలిం జర్నలిస్ట్గా, ఆర్టిస్ట్ మేనేజర్గా, పిఆర్ఓగా, నిర్మాతగా ఇలా వచ్చి నా రెండో చిత్రానికి అన్నగారి అభినయ వారసుడు బాలకృష్ణ గారితో నా చేతుల మీదుగా నా ఆడియో రిలీజ్ అవ్వటం నిజంగా నాకు ప్రత్యేకమైన, నిజంగా ఒక లైఫ్లో నాకు ఒక వెరీ గుడ్, మెమరబుల్ మూమెంట్. అసలు మర్చిపోలేను ఇది. దీనికి నేను బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఈ చిత్రం యాక్చువల్గా త్రిష గారికి నేను పర్సనల్ మేనేజర్గా ఒక 7-8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఆ ట్రావెలింగ్లో ఆల్రెడీ ఒక సినిమా దిగ్విజయంగా స్టార్ట్ చేసి, ఫినిష్ చేసి, రిలీజ్ చేశాను. సక్సెస్ఫుల్ నిర్మాతగా నా బ్యానర్కి ఒక ఇమేజ్ వచ్చింది. రెండో చిత్రంగా చాలా మంచి సినిమా చేయాలన్న కోణంలో త్రిష గారితోటి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలనే కోరికతోటి నేను ఆవిడని అడగగానే ఓకే, ఫస్ట్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నాము. థ్రిల్లర్కి కథ సెట్ కాలేదు. సరే, హర్రర్ ఈ జోనర్లో ఒక కథ చేద్దామని కథలు వింటూ ఉంటుంటే గోవి గారు చెప్పిన కథ నాకు నచ్చింది, త్రిష గారికి కూడా చాలా బాగా నచ్చింది. ఇది హారర్ జోనర్లో ఒక కొత్త కోణంలో ఈ చిత్రం ఉంటుంది. 100% త్రిష గారికి ఇన్ని సంవత్సరాల ఆవిడ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుందనేది నేను గంటపదంగా చెప్పగలను. అలాగే ఈ చిత్రం ద్వారా తనకి మా అవార్డ్స్తో పాటు, ఆడియన్స్ రివార్డ్స్తో పాటు అవార్డులు కూడా ఈ సినిమాకి ఆవిడకి వస్తాయి. అందులో మాత్రం ఒక్క కోణంలో కాదు, 3 డైమెన్షన్ క్యారెక్టర్ ఆవిడ చాలా బాగా చేశారు. అలాగే మా సినిమాలో ఇన్నేళ్ల కెరీర్లో ఫస్ట్ టైం నా సినిమాలో పాట పాడటం ఆవిడ నిజంగా నా అదృష్టం. నిజంగా తన ఈ సినిమాకి నాకు ఇచ్చిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. డెఫినెట్గా ఈ చిత్రాన్ని ఒక హిట్ చిత్రంగా నేను ఆవిడకి ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. 100% ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా రెగ్యులర్ హర్రర్ సినిమా మాత్రం అయితే కాదు. అలాగే నాకు వెన్నంటి సహకరించిన రాజ్ కందుకూరి గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు కుంపట్ల గారికి, ఈ చిత్రాన్ని కథ ఎలాగైతే చెప్పారో అలాగ తీసి ఇచ్చిన దర్శకుడు గోవి గారికి, ఈ చిత్రాన్ని చాలా చక్కగా మలిచిన డిఓపి జగదీష్ గారికి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, యూనిట్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. మరి ఈ చిత్ర సమర్పకులు రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మనం ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, ఆ సినిమా జీవితాంతం గుర్తుండిపోయేది, కెరియర్లో ఉండాలి.
నేను ఇప్పుడు చేసింది ఒక 9 సినిమాలు ఉంటాయి, కానీ ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది నాయకి, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ పాయింట్ కొత్తగా ఉంది. అందులో త్రిష తన లైఫ్ టైంలో తను చేసిన 50-60 సినిమాల్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుంది. అండ్ గోవి ఒక చక్కటి పాయింట్, కొత్తని పాయింట్ తీసుకున్నాడు. తను ఇంతకుముందు ఎక్కడ రాని పాయింట్, ప్రతి వాళ్ళు చెప్తారు, కానీ ఇందులో డెఫినెట్గా నావల్టీ ఉంది ఆ పాయింట్లో. ఒక రెట్రో హారర్ స్టోరీ, కానీ ఒక థర్డ్ డైమెన్షన్ ఉంది ఈ పిక్చర్లో. నేను రివీల్ చేయలేను ఇప్పుడు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఇక్కడ నటసింహం బాలకృష్ణ గారు రావడం అనేది మా అదృష్టం. ఎందుకంటే ఆయన రావడమే ఒక పాజిటివిటీ. ఏదో నేను ముఖస్థుతికి చెప్పట్లేదు, ఆయనకి తెలియని శాస్త్రం లేదు. సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, న్యూమరాలజీ, వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన రావడం అనేది ఒక ఎత్తు, సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆయన రావడం ఒక ఎత్తు. నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను సార్, ఐ మీన్ ఇట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉంటాయి, గట్టిగా నమ్ముతున్నాను. విషెస్ ఆల్ ది బెస్ట్. మీడియా సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే గోవిని ఒక పెద్ద దర్శకుడిగా చూడాలని అనుకుంటున్నాను. సత్యం రాజేష్కి మంచి గుర్తింపు వస్తుంది, గణేష్ వెంకటరామన్. అండ్ త్రిష, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Now I request Sushma Raj to speak a few words, please. మర్చిపోయాను, అసలు యాక్చువల్గా టుడే ఈరోజు రఘు డే, మ్యూజిక్ డే. ఆయన గురించి చెప్పడం మర్చిపోయాను. చాలా అద్భుతమైన పాటల్ని 4 ఆణిముత్యాలను ఇచ్చాడు. అలాగే త్రిష ఫస్ట్ పాడే పాటని అసలు ఎలా ఉండాలంటే అలాగా దాన్ని గురించి చాలా కేర్ తీసుకుని చాలా బాగా చేశాడు. అలాగే నా మిత్రుడు భాస్కర్ భట్ల అన్ని పాటలని చాలా అద్భుతంగా రాశాడు. వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. రఘుబాయ్కి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్. అండ్ భాస్కర్ భట్ల గారు, ఈ రాక్ డెట్ సార్. Can we have a word from Sushma, please? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గోవి సార్, గిరిధర్ గారు, రాజ్ కందుకూరి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. నేను ఇంతకు ముందు చేసిన మూవీస్లో క్యారెక్టర్స్ కంటే ఇందులో నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అండ్ సాంగ్స్ మీరు చూశారు, నచ్చింది అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ రఘు కుంచే సార్, అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుష్మా. వన్ ఆఫ్ ది లీడ్స్గా నటించిన గణేష్ వెంకటరామన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. Firstly, I would like to thank the chief guest of today evening, Balakrishna Garu, sir, for coming here and encouraging us. I must mention one thing. Very recently in Chennai, the entire Tamil film industry, all the actors got together to play a cricket match to raise funds for a good cause. And Balakrishna Garu was the chief guest. He came there to support us. So thank you so much, sir, for all your love and support. Well, Nayagi has been a lovely experience. Girdhar Garu, it's fantastic working in your team. I can see the goodwill that he's earned over the years in the industry, and that's why everyone is here to support him. So great to know that so much support is there for Girdhar Garu. Then Raj sir, he's been a source of energy, encouragement for all of us. Right from the first day when we started shooting, his collar has always been up, like I see in the pictures on the side. I think it's because of the confidence that he has in Nayagi. I would like to take this opportunity to thank all the technicians, Jagu Bhai, the cinematographer who's made us look so awesome, the hero of today, Raghu Kunche, who's done a marvelous job by making Trisha sing, and it's fantastic. All my co-stars, Satyam Rajesh, you all know him as a fantastic actor, and I think, buddy, this film is going to be a big break for you. All the things that you ever deserved, you're going to get through this film. Sushma, Sendra, and JP sir, who's not here. My director, Govi sir, who's a gem of a person. And I mean, from the day he told me the script of Nayagi to the execution today, he's kept his word. Thank you, sir, for the awesome character that you've given me. So after Damrugum, this is going to be a really big highlight, a surprise for you guys. I must talk about Nayagi, Trisha, who's been a dear friend. I debuted in Telugu industry through Akash Manta. And I must say, this is going to be one of her best roles ever. I think it's a very progressive thing in industries, Telugu industry, Tamil industry, Hindi industry, and even in the world. You see a lot of women-oriented films. I think this is the way ahead, and we must all support this. So Trisha, wish you all the best. This is going to be a rocking film for you. Thank you everyone who patiently come here this evening to support us. We assure you this will be a very entertainment film. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారిని
మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి, నా ఫ్రెండ్స్కి అండ్ ఆడియన్స్కి, ముఖ్యంగా గెస్టులందరికీ అండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి. నందమూరి బాలకృష్ణ గారికి ఈ సినిమాకి తెలియని ఒక రిలేషన్ ఉంది, మీకు కూడా తెలియదు సార్. యాక్చువల్గా ఈ కథ నేను గిరిధర్ గారు చెప్పిన తర్వాత లయన్ షూటింగ్లో చివరి సాంగ్ జరిగేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో తన క్యారవాన్లో ఉంది. సో గిరిధర్ గారు తీసుకెళ్లారు కథ చెప్పడానికి. అప్పుడు ఆయన బయట కూర్చొని ఉన్నారు, ఎవరితో డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం అక్కడ. యాక్చువల్లీ చూడగానే నాకు తెలియకుండా, ఐ మీన్ ఇట్ సార్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇట్ కేమ్ ఇన్ మై బాడీ యాక్చువల్లీ. అండ్ వెంటనే వెళ్ళాను, త్రిష కథ చెప్పాను. 5 minutesలో తన కథ ఒకే చేసింది. ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ అప్పటికి నేను కథ పూర్తి చేయలేదు, జస్ట్ ఆ సోల్ చెప్పా, కథ ఎందుకు రాస్తున్నాను సోల్ చెప్పాను. ఐ సా ద పాజిటివ్ థింగ్ ఇన్ హర్ ఫేస్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈరోజు కాకతాళీయంగా కోఇన్సిడెన్షియల్లీ ఈరోజు మళ్ళీ బాలకృష్ణ గారి చేతుల మీదకి ఆడియో జరగడం, ఇట్ ఈస్ ద పాజిటివ్ ఎనర్జీ. యాజ్ రాజ్ సెడ్ దట్ ఇదే పాజిటివ్ ఎనర్జీ అంటే. ఈ పాజిటివ్ ఎనర్జీతో ఎలా అయితే త్రిష కథ ఓకే చేసిందో, అలాగే గిరిధర్ గారికి ఈ సినిమా డబ్బులు 4 రోజుల్లో బిజినెస్ అయిపోయి సూట్ కేసు నిండిపోవాలని అనుకుంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ నందమూరి బాలకృష్ణ గారు, ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను సార్ ఈ మూమెంట్. అండ్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలంటే ఈరోజు సరిపోదు, ఆయన్ని నిలబెట్టి చెప్పడం బాగోదు. సో అందుకని ముందుగా గిరిధర్ గారికి చాలా వేదికల్లో చెప్పాను, ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఏమో ఇంత పెద్ద వేదిక మళ్ళీ సక్సెస్ మీట్లో చెప్తానేమో. థ్యాంక్ యూ భయ్యా, ఐ లవ్ యూ. ఎందుకంటే లవ్ యూ బంగారం అనే సినిమా రిజల్ట్స్ స్టేజ్ మీద శిల్ప చెప్పినట్టుగా సినిమా హిట్ ఏం కాదు, అది సినిమా ఫ్లాప్. అది అంత ఫ్లాప్ తీసాక కూడా నాకు నమ్మి, నా కథ నమ్మి ఆయన నాకు సినిమా ఇచ్చారు. అందుకు భయ్యా మీకు థ్యాంక్స్, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ప్రామిసింగ్ ఫిలిం ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఈ సినిమా మీద అంత నమ్మకంగా ఉన్నా నేను. అండ్ సెకండ్, పద్మజ గారు, గిరిధర్ గారు డబ్బుల కోసం తిరుగుతుంటే నా వెన్నంటే ఉండి 24 hours నా పక్కన చేరేసుకొని కూర్చొని ఏ రోజు ఏ ఇబ్బందులు లేకుండా నా పక్కన కూర్చున్న పద్మజ గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను, వీళ్ళిద్దరికి కూడా. అండ్ అలాగే సినిమా ఇనిషియల్గా అసలు స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకుడు రాజ్ కందుకూరి లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదేమో నాకు తెలిసి. సో రాజ్ కందుకూరి గారికి ఆల్వేస్ ఐ విల్ బి. అలాగే సత్యన్ రాజేష్ ఈ సినిమాలో యాక్చువల్గా తనని వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హీరో అనొచ్చు, కానీ నా హీరో త్రిష కాబట్టి బాగోదారట. కానీ అందుకని సత్యన్ రాజేష్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, క్షమించి అతన్ని ఆశీర్వదించండి, క్షమించి. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ మొన్న వచ్చిన క్షణంతో. ఈ సినిమాతో ఇంకో లెవెల్ ఆఫ్ ఆర్టిస్ట్ని మీరు చూస్తారు సత్యన్ రాజేష్లో. అండ్ సుష్మా రాజ్ హీరోయిన్గా చేస్తూ కూడా సత్యన్ రాజేష్ పక్కన చేస్తావా అని అడిగితే ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నాకు కథ ముఖ్యం అండి, కథ చెప్పండి, నాకు కథ నచ్చితే చేస్తాను అని కథ చెప్పగానే నేను చేస్తున్నాను ఈ సినిమా అని ఒప్పుకున్న సుష్మా రాజ్కి చాలా థ్యాంక్స్. అలాగే అందరికీ ఈ సినిమాలో అన్నయ్య, జీవి అన్నయ్య, ఒకటే సీన్ అన్న, నేను అసలు చేయట్లేదు, మంచి క్యారెక్టర్లు వస్తేనే చేస్తాను అనుకున్న అతను ఒక్క సీన్ అన్నా అని చెప్పి కథ చెప్తే చేశారు. ఇలా చాలామంది చేశారు. పూనం కౌర్ స్టేజ్ రాలేదు ఈరోజు, హీరోయిన్ పూనం కౌర్, హీరోయిన్ మాధవిలత, చాలామంది గెస్ట్ క్యారెక్టర్లను చేశారు. అండ్ ఇంకొక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన రాలేదు ఇవల్ల. నారా రోహిత్ గారు, నారా రోహిత్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ రాజేష్ ఫ్రెండ్. మేము అడగగానే ఒక చిన్న గెస్ట్ రోల్ ఉంది భయ్య మీరు చెయ్యాలని అడగగానే, హీరో అయ్యుండి కూడా ఆయన మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు, నేను చేస్తాను అని చెప్పి తను ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశారు. నారా రోహిత్ గారికి ఆయన రాకపోయినా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు అప్పటికి రుణపడి ఉంటాను భయ్య. వీలైతే నెక్స్ట్ సినిమా చేస్తాం మీతో. అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజేంద్ర అండ్ రాజశేఖర్ యాదవ్ అండ్ ఎవ్రీబడి, అసోసియేటర్స్, ఆర్టిస్టులు అందరూ, అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చిన రవీంద్ర అండ్ మూర్తి అండ్ బీడి అండ్ ఇంకా రాజశేఖర్ యాదవ్
అండ్ అడిషనల్ డైలాగ్స్ రాసిన రాజేంద్ర కల్లూరి, హరీష్ నాగరాజ్, ఎవ్రీబడి అందరికీ దయచేసి ఎవరైనా మిస్ అయితే క్షమించండి. సారీ, డీసెంట్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాను. యాక్చువల్గా చాలా మంచి ఆర్టిస్టు, తమిళ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టు, చాలా స్పాంటేనిటీ ఉంది, చాలా బాగా చేశాడు ఈ సినిమాతో. నాకు తెలిసి ఈ సినిమాతో మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటాడు ఇక్కడ కూడా. సో థ్యాంక్ యూ డీసెంట్. అండ్ గణేష్ వెంకటరమణ్, ఐ లవ్ యూ బ్రో. దిస్ ఈజ్ వర్త్ ద లెడఫ్ ఐ థింక్. అండ్ ఈరోజు హీరో రఘు కుంచే యాక్చువల్గా నాకు పరిచయం లేదు. ఈ సినిమా త్రూ మన గిరిధర్ గారు నాకు పరిచయం చేశారు. భయమేసింది, ఎందుకంటే జానర్ వైజ్గా రెగ్యులర్ హారర్ కామెడీ కాదు, ఇది రెట్రో హారర్ కామెడీ. నేను ఎందుకు అంటున్నానంటే త్రిషా విల్ బీ ఇన్ 80s లుక్, షీ విల్ బీ ఇన్ 80s లుక్ అండ్ పాస్ట్ టు ప్రజెంట్ మిక్చర్లో ఉంటుంది కథ. ఇందాక శిల్ప అడిగింది ఆ బ్లూటూత్ ఏంటి, చేతిలో కత్తి ఏంటని. బ్లూటూత్ ఎందుకు అంటే, కత్తి ఎందుకంటే అది ఐ కాంట్ రివీల్, అది ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ దట్ స్టోరీ, బట్ ఐ క్యాన్ రివీల్ దట్ ఆ పాస్ట్ అండ్ ప్రజెంట్ మిక్చర్ నాకు పోస్టర్లో సింబలైజ్ చెప్పాలి కాబట్టి ఎవ్రీ పోస్టర్ షుడ్ narrate మై స్టోరీ. దట్ వాజ్ మై బేసిక్ ఐడియా. సో ఆ ఐడియా నచ్చే రాజమౌళి గారు ట్వీట్ చేశారు. ఆయనకు కూడా సభాముఖంగా ఈరోజు రాజమౌళి గారు ట్వీట్ వల్ల ఈ సినిమా ఒక సెన్సేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఆయనకు కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నా. సారీ, గౌతమ్ రాజ్ గారు, ఈ సినిమాలో రాజ్ కందుకూరి చెప్పినట్టు ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది ఈ కథలో. ఇప్పుడు మనం చూసింది ట్రైలర్ ఒక ఎత్తు అయితే, దీనికి తెలియని ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి. ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది రాజ్ కందుకూరి చెప్పినట్టు. ఆ థర్డ్ డైమెన్షన్ అంటే కథకి హార్ట్, అది సోల్ లాంటిది. ఆ హార్ట్ని అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైన పని. నాతో పాటే 24 hours ట్రావెల్ అయితే కానీ అది ఎక్కించుకోలేరు. అలాంటి సినిమా, ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ థర్డ్ డైమెన్షన్ ఏంటనేది. దాన్ని అవలీలగా అర్థం చేసుకొని గౌతమ్ రాజు గారు ఎడిట్ చేసి పెట్టారు. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గౌతమ్ రాజు గారి డిపార్ట్మెంట్, నాని అండ్ మాలిక్, వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో 35% అబోవ్ సీజీ వర్క్ ఉంటుంది. సో జమ్నీ వాళ్ళు సీజీ చేస్తున్నారు. బాలా సూపర్వైజర్, ఆయన ఆధ్వర్యంలో సీజీ జరుగుతుంది. ఈ సినిమాకి ఎందుకు సీజీ గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే, పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు పర్ఫెక్షనిస్టులు. అలాగే బాలా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్షనిస్ట్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా సీజీ వర్క్ జరుగుతుంది. అందుకనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా చేయాలి ఈరోజు, అందుకని చేయలేకపోతున్నాం. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సీజీ డిపార్ట్మెంట్ అండ్ డిఐ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి ఐ వాంట్ టు థ్యాంక్. డిఓపి జగదీష్, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ ఆల్. శిల్ప, చెక్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ ఐ రిక్వెస్ట్, ఒక్క నిమిషం ప్లీజ్. ఐ ఫర్గట్ అబౌట్ త్రిషా. త్రిషా ఐ లవ్ యూ అంటే బాగోదు కాబట్టి. త్రిషా, థ్యాంక్స్. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్, బికాజ్ ఐ టోల్డ్ లాట్ ఆఫ్ టైమ్స్. నౌ దిస్ ద టైమ్ టు, ఆమె తన గురించి చెప్తుంది నాకు. Thank you. Good evening. Antrik Namaskaram. Firstly, thank you so much, sir. He doesn't like me calling me sir. So, but anyway, thank you so much for coming here. It means a lot to us. And like Govigaru said, when Balaya enters the place, the energy is just up there. I just feel like all of us feel like 18-year-olds around him. And that's what he did this evening. So it was so nice to have you here. And Raghu, you're the hero. You're my hero this evening. And thank you so much for making me sing. Singing is something I've never attempted and I've vowed that I would never do. I don't know how you made me do it. Thank you so much. And thank you all for the warm response for the song. Besides that, I just want to say Team Nayaki, thank you so much. My producers, all of them, my co-stars, my wonderful director, my wonderful cinematographer, Team Nayaki as such, because I don't want to forget anybody. My heartfelt thank you.